అస్మద్గురుభ్యో నమ. శ్రీమౌద్గల్య శ్రీవత్ససగోత్రజాతౌ శ్రీ అప్పలార్యరత్నమార్య తనూభవౌ ద్వౌ శ్రీమత్సటారిచరణాంబుజంచరీకౌ శ్రీరంగరామానుజదేశికౌస్తుమ. విచిత్రవాణీ విన్యాసధన్యోపన్యాస వైభవం వర్ధయత్వనిశం సీతారామపాదయుగే మమ. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. ఇక్కడ కూడా జాతవేదో మమాభాండంలో అర్థం ఏమిటి? ఓ అగ్నిదేవ, మాకు సంపదలు తెచ్చిపెట్టవయ్యా, సంపదలు అందించు. కారణం ఏమిటో తెలుసా? మేము యజ్ఞం చేస్తున్నాం. ఈ యజ్ఞం చేస్తుంటే పూజ చేస్తున్నాం, లోపాలు ఏమన్నా ఉంటాయేమో, నువ్వు సరిదిద్దుకో. ఆఖరికి మనం నిద్రపోయేటప్పుడు కూడా బెడ్ ల్యాంప్ పెట్టుకుంటాను చూసారా? దేనికోసమో తెలుసా? అగ్నే వ్రతపతేత్వం. నువ్వు వ్రతపతివి, మేము యజ్ఞం చేస్తున్నాం, రాక్షసులు మమ్మల్ని చంపుతారో ఏమిటో అంచేత మేము నిద్రపోతుంటాం, నువ్వు మెళకువగా ఉండే. త్వం సుజాగృహి వయం సుమందిషీమహి వేదం అంటోంది. మేం బాగా నిద్రపోతాం, నువ్వు మెళకువగా ఉండు. అందుకని అగ్ని, అందుకని జాతవేదో మమావహ. మరో కారణం ఉంది. శ్రియమిచ్చేత్ హుతాశనాత్. ఒక్కొక్క దేవత ఒక్కొక్క సంపద ఇస్తారట. అంటే మీకు భగవంతుడిని అడగండి, కానీ ప్రతి ఒక్క వ్యక్తి వెళ్ళి ప్రధానమైన అధికారిని కలుసుకోగలరా? ప్రధానమైన అధికారి నీకు బాగా తెలిసి ఉండొచ్చును, కానీ వెళ్ళలేవు. ఏం చేస్తావు? ఆ ప్రధాన అధికారి కింద ఓ 10 విభాగాలు ఉంటాయి. నీకు ఏది అవసరమైతే ఆ విభాగానికి వెళ్తావు, వాళ్ళ ద్వారా తెచ్చుకుంటావు. వాడు ప్రధానం కాదక్కడ, అసలు అధికారి వేరే ఉన్నారు. అలాగే మనకి దేవతల్లో కూడా ఒక్కొక్క దేవత ఒక్కో ఫలితం ఇస్తారట. ఎలాగా? శ్రియమిచ్చేతు హుతాశనాత్. నీకు సంపద కావాలి, అగ్నిదేవుని ప్రార్థించు అంటే అగ్ని ఎలాగండి ప్రార్థించడం? ఏం లేదు, రోజు స్నానం కాగానే అంటే కాఫీ తాగకుండానే స్నానం చేయండి, చేసి దేవుడి ముందు దీపం పెట్టి దండం పెట్టండి, అంతే మీరు చేయాల్సింది. ఒక్క 40 రోజులు ఆ పని చేసి చూడండి, మనకి ఏ ఇబ్బందులు ఆర్థిక ఉన్నాయో అన్నీ తొలగిపోతాయి. కాబట్టే తెలుగులో సామెత ఒకటి ఉంటుంది, ఏమిటో ఇంట్లో దీపం పెట్టేవాళ్ళు లేరండి అంటాడు. ఇల్లు ఉడ్చేవాళ్ళు లేరని అనొచ్చు కదా వాడు. అంటే మనకి సంపద కావాలంటే దీపం, కాంతి, అదనమాట. ఆ కారణం చేత శ్రియమిచ్చేతు హుతాశనాత్. సంపద కావాలంటే అగ్నిని ప్రార్థించండి. జ్ఞానము కావాలి, శంకరాత్ జ్ఞానం అన్విచ్చేత్. లేదు, ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేత్, ఇవ్వండి. మోక్షం కావాలంటే మోక్షం జనార్దనాత్, జనార్దనుడు ఇస్తాడు. దీనికే ఒక తమాషా కీర్తన త్యాగరాజస్వామి గానం చేస్తారు. వాకిట హనుమంతుడు ఉన్నాడని అని ఉంది. ఒకసారి సీతారాములు ఏకాంతంలో ఉండగా రామచంద్రస్వామి అడిగారట, ఏమిటో ఎవళ్ళు భక్తులు లోపలికి రావట్లేదు ఏమిటి, ఇన్నాళ్ళపాటు ఇక్కడ కూర్చుంటేను అన్నట్ట. హనుమంతుడు ఉన్నాడు కానీ బయట అందరు సీతమ్మ పాపం. అదేవిడు అతనికి దీనికి సంబంధం ఏమిటి? ఏం లేదు, మిమ్మల్ని ప్రార్థిద్దామని ఎవళ్ళెవళ్ళో వస్తుంటే హనుమంతుడు గుమ్మంలోనే ఆపేసి వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చేస్తున్నట్ట పాపం. ఆరోగ్యం కావాలి, రాముడి దాకా ఎందుకయ్యా, నేనున్నాను తీసుకుపో అంటే అట్ట. నాకు డబ్బులు నేను ఇస్తా కదా, పట్టుకెళ్ళవయ్యా, నాకు అధికారంగా పట్టుకెళ్ళు. చివరికి ఒకడు వచ్చాట, నాకు మోక్షం కావాలన్నట్టు, అలాగా లోపలికి వెళ్ళినట్ట పాపం. ఎంత తమాషాగా చెప్పారు. అంటే మోక్షం ఇచ్చేత్ జనార్దనాథ్. ఇక్కడ నాకు సంపద కావాలి కదా, సంపద ఎందుకయ్యా, పూర్తిగా అనుభవించగలవా నువ్వు? దీనికే తులసీదాసు, కబీర్ దాసు, రహీం లాంటి వాళ్ళందరూ కూడా తమాషాగా చెప్పారు మన కోసం. ఇది వేదంలో ఉన్న విశేషాలని ఇతర సాంప్రదాయాల వాళ్ళు కూడా పూర్తిగా అవలోకనం చేసుకున్నారు. ఆఖరికి ఆ మధ్యకాలంలో ఎక్కడో ఒక ఉర్దూ కవి వర్షం మీద రాయాల్సి వచ్చింది ఒక గేయం. శుభ్రంగా రాశాడు. ఓ వానదేవుడా, మెరపుల వంటి కత్తులు కాదు వర్షధారలు కురవాలి అంటూ చెప్పాడు. అది ఎక్కడుందో తెలుసా అండి? ఆ ధర్వణ వేదంలో జల సూక్తం. ఇది ఎందుకు చెప్తున్నాము? మన సాంప్రదాయం గొప్పతనం తెలియక వేరే వేరే సాంప్రదాయాల వెనకాల పడి తిరుగుతూ అదే గొప్ప అనుకుంటూ ఇంటిలో పరవాన్నము స్వచ్ఛమైన పాలతో అందమైన జీడిపప్పు లాంటి వాటితో తయారు చేసి పెడితే తినడం చేతకాక
బయటికి ఎక్కడికో వెళ్ళి పాసిపోయినన్నం తినే ఆధునిక యువకుల తత్వంతో ఉన్నాం మనమంతా. శ్రీ సూక్తం వినండి, చూడండి, ఆస్వాదించండి. అగో అది. అందుకని అగ్ని అంత పవిత్రమైన వాడు, మనకి క్షేమాన్ని కలిగిస్తాడు. కాబట్టి ఇందుకోసం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి జాతవేదో మమ అవహ, మన సాంప్రదాయము అంత గొప్పది. అగో అది. అంచేత జాతవేదో మమావహ, ఓ అగ్నిదేవుడా నాకు రక్షణ కలిగించవయ్యా. సూటిగా అమ్మని ప్రార్థించకుండా అగ్నిని ప్రార్థించడం దేనికి? నీలో దోషాలు ఉంటే సవరించాలి, అమ్మవారికి ఉన్న గొప్పతనం నీకు తెలియాలి అంటే ఇద్దరి మధ్యనే ఒక లెవెల్లో ఉండాలి కదా. దాన్నే ఏమంటారు? ఘటకుడు ఆచార్యుడు అని అంటారు, అనుసంధానకర్త. అయితే ఎవరిని పడితే వాడు అనుసంధానకర్తగా తీసుకోకూడదు. మన ఇద్దరి సంగతి తెలిసి ఉండాలి, ఇతని సంగతి తెలిసి ఉండాలి, అమ్మవారి సంగతి తెలిసి ఉండాలి. అందుకని పదం ఏం వేశారు? జాతవేద. జాతం వేత్తి ఇది జాతవేద అంటే సర్వజ్ఞుడని అర్థం. జాతం అంటే పుట్టుక కలిగిన వాళ్ళం మనమంతా. మనలో ఉండే దోషములన్నీ కూడా గమనించేవాడు అగ్నిదేవుడు, మన పాపములన్నీ తొలగించేవాడు. ఎలాగండి? అగ్ని బయట ఎక్కండి, లోపలే ఉన్నాడు నాయన అగ్నిదేవుడు. చతుర్విధం పచామి అన్నం అంటాడు. నీ కళ్ళల్లో అగ్ని ఉన్నాడు, కాంతి. పొట్టలోపల విశ్వగ్నిం అంటుంది వేదం. పొట్టలోపల అగ్ని ఉన్నాడు కనుకనే మనకేమవుతుంది? చక్కగా ఆహారం జీర్ణం అవుతుంది. ఒకప్పుడు అజీర్తికి పేరోటి ఉండేది, ఇప్పుడు మనకి ఇండజెషన్ అంటాం మనం పాపం. కానీ దానికి సంస్కృతంలో పేరేమిటో తెలుసా? అగ్నిమాంద్యము. అంటే లోపల జీర్ణం చేయాల్సినటువంటి అగ్ని మందంగా ఉందన్నమాట. అంటే సరిగ్గా జీర్ణం కావటంలే అర్థం. అంటే అల్లా ఉన్నాడు లోపల. మన ఎలా చేస్తాడు? మన పాపపుణ్యాలు లోపల విచారిస్తూ ఉంటాడు. అంటే తినవలసిన పదార్థాన్ని తినాలి, తినకూడదు తినకూడదు. ఈ మాట మనం చెప్తే వినం కదా. ఒక ఆయన చెప్పాడులేండి, జటాయువు రావణాసుడితో అన్నాడు, రావణ సీతను ఎత్తుకెడుతున్నావు, ఇది ఎలా ఉందో తెలుసా? తినకూడని పదార్థం తిన్నట్టుగా, తిన్నా జీర్ణం కాని పదార్థం తిన్నట్టుగా అవుతోంది. తదన్నమపి భోక్తవ్యం యది జీర్యతే అనామయం. నీవు భోజనము చెయ్యి, ఏది నిన్ను సుఖంగా అట్టే పెడుతుందో జీర్ణమవుతుందో అలాంటిది. అదుగో అందుకని జీవరాశుల పాపపుణ్యాలన్నీ కూడా విచారించేవాడు అగ్నిదేవుడు. మేము నమ్మమండి అంటారా? మీరు ఎప్పుడైనా నది నీళ్ళని చూడండి, పగటిపూట ఎర్రగా కనిపిస్తాయి, రాత్రిపూట తెల్లగా కనిపిస్తాయి. కారణం తెలుసా? పగలు రాత్రి నీళ్ళల్లో అగ్ని ఉంటాడు. అది ఎలాగండి అంటే పగటిపూట సూర్యుడు ఆకాశంలో ఉంటాడు కదా, అగ్ని నీటి లోపల ప్రవేశిస్తాడు. కాబట్టే పగటిపూట నీళ్లు ఎర్రగా కనిపిస్తాయి. సాయంకాలం కాగానే సూర్యుడు నీటి లోపల ప్రవేశిస్తాడు, అగ్ని బయటకు వస్తుంది. ఇది రఘువంశ మహాకావ్యంలో కాళిదాసు కూడా చెప్తాడు. దినాంతే నిహితం తేజ సవిత్రేవ హుతాశన. సాయంకాలం కాగానే సూర్యుడు తన తేజస్సుని అగ్నికి అప్పచెప్పి నీటిలో ప్రవేశించినట్టుగా దిలీప మహారాజు గారు చివరి కాలంలో తన కొడుక్కి రాజ్యం ఇచ్చి తాను హాయిగా వానప్రస్థానికి వెళ్ళాడు అని అంటాడు. అంటే సూర్యుడు అగ్ని, నక్షత్రములు అగ్ని, వరుణదేవుడు అగ్ని. ఇంతమంది చుట్టూ ఉండి మనము ఎక్కడా తప్పించుకోలేము. మన పాపపుణ్యాలు విచారిస్తాడు. అందుకని ఆయన పేరేమిటి? జాతవేద. జాతవేదో మమావహ. నేను తప్పులు చేశాను, పాపాలు చేశాను, తెలియకుండా చేశాను. వీటిని నువ్వు తెలుసుకున్నావు కదా, నన్ను పవిత్రం చెయ్యి, పవిత్రం చేసి అమ్మవారికి అనుగ్రహించేలా చెయ్యి. జాతవేద అంటే పురుషకారం చెయ్యమని. ఇక్కడ వేదంతో పాటుగా ఇతరములైన విశేషాలు కూడా చూస్తే ఒక్కొక్క సూక్తానికి ఎంతటి అద్భుతమైన సన్నివేశం చెప్పాడో తెలుస్తుంది. మీరు రుక్మిణీ కళ్యాణం చదువుంటారు కదా. రుక్మిణీ కళ్యాణంలో రుక్మిణి సందేశం పంపించింది ఒక బ్రాహ్మణోత్తముడి ద్వారా. ఆయన పేరు ఏమిటండి? అగ్నిజ్యోతనుడు. మరి సంస్కృత భాగవతంలో ఈ పేరు లేదు, పోతన గారు పట్టుకొచ్చారు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి? కంచత బ్రాహ్మణం అన్నారు వ్యాసుడు, ఓ బ్రాహ్మణోత్తముడని. ఈ పేరు ఎక్కడ పట్టుకొచ్చారు? పట్టుకు రావాలంటే ఇతర గ్రంథాలు చదివితే దొరుకుతుంది. ఇది మలయాళంలో కవి ఈ అగ్నిజ్యోతన పదాన్ని ప్రయోగించాడు, అది పట్టుకున్నారు. అంటే రుక్మిణి అయ్యవారు, జీవుడు పరమాత్మ, ఇద్దరికి అనుసంధానకర్త ఎవరు? అగ్ని. అందుకనే అగ్నిజ్యోతనుడు.
ఇది విశేషం. మరి సీతమ్మ దగ్గరికి రామచంద్రస్వామి ఒకరిని పంపించారు, అగ్ని లేడక్కడ. అగ్ని స్నేహితుడున్నాడు, వాళ్ళ అబ్బాయిని పంపించారు. అదేనండి హనుమంతుడు. ఇలాగా అంటే జీవుడికి భగవంతుడికి అనుసంధానకర్తగా ఉండేవాళ్ళు గనక అగ్నిజ్యోతరుడు. అలాగే మీరు భారతం తీసినట్టయితే సంజయుడు వచ్చాడు. సంజయుడు కూడా అగ్ని రూపమే. ధౌమ్యుడు అగ్ని రూపమే. గాలవ మహర్షి అగ్ని రూపమే. కృష్ణ పరమాత్మ అగ్ని స్వరూపమే. వీళ్ళంతా రాయిబాట్లు. అంచేత జాతవేదో మమావహ. ఈ అగ్నిని ప్రార్థన చేసేటప్పుడు ఒక మంత్రం ఉంది మనకి వేదంలో. మనమంతా ఈ మంత్రాన్ని ధూపం సమర్పయామి దగ్గర పెడుతుంటాం పట్టికెళ్ళి. అంటే అగరబత్తి వెలిగిస్తూ ధూరసి ధూర్వంతం ధూర్వామహ అంటారు. ధూ అన్నది ఒకటే అక్షరం తప్పించి ధూపానికి దానికి సంబంధం లేదు. ఇక్కడ ధూరసి ధూర్వంత అంటే అర్థమేమిటి? ఓ అగ్నిదేవుడా, ధూరసి నువ్వు శత్రువులని తొలగిస్తావు. ధూర్వామ నీ అనుమతితోటి, నీ పద్ధతితోటి, నీ అండతోటి మేము శత్రువుని జయిస్తాము అంటూ చెప్పే మంత్రం అది. అంటే అగ్ని వల్ల 4 రకాల శత్రువులు పోతారు. వాళ్ళు వేదంలో చెప్పారు. ఒకడేమిటి, మనము ఏదైనా మంచి పని చేద్దామంటే చెయ్యనివ్వడు వాడు, వాడు మహానుభావుడు, వాడు మొదటివాడు. రెండవవాడు మనం ఏదైనా చేస్తూ ఉండగా అడ్డం కొట్టేవాడు. మూడవవాడు మనందరినీ కూడా మాటలంటాడు, ద్వేషిస్తాడు. దిప్స, హంత, అరాతి ఇలా ఉన్నారు శత్రువులు. వీళ్ళందరినీ తొలగించేవాడు అగ్నిదేవుడు. అంచేత ఓ అగ్నిదేవా, మా శత్రువులను తొలగించు. తద్వారా అమ్మవారికి పురుషకారం చెయ్యి. పురుషకారం అంటే ఆంగ్లంలో రికమెండేషన్ చేసిపెట్టు, మాకు ఫలితాన్ని ఇయ్యి, సంపదలు తెచ్చిపెట్టు.